14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన శ్రీరాముడి జీవితం అరణ్యవాసం నుంచి ఎలా మారింది? అరణ్యవాసానికి వెళ్ళేంత వరకు రాముడు విశ్వామిత్రుడి యాగ సంరక్షణకెళ్ళి బలాతి బలాని విద్యలే నేర్చుకున్నటువంటి వాడు. హ్మ్. గారాబంగా ఇంట్లో పెరిగినటువంటి వాడు. హ్మ్. ఆయనకి దశరథుడు పిలిచి దశరథుడు అడుగుతాడు, హ్మ్. నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తానయ్యా, యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే ఏమి మాట్లాడలా. ఆహా, పట్టాభిషేకం చేస్తారా హ్మ్. అనుకున్నాడు. హ్మ్. అదే రాత్రికి పిలిచి, నువ్వు వనాలకు వెళ్ళా, ఆహా, నేను వనాలకు వెళ్ళాలా, హ్మ్. అంతే, హ్మ్. ఏముండదు. హ్మ్. ఆ తండ్రి ఆ మాట చెప్పలేకపోతున్నాడని కైక చెప్పింది, మీ నాయన నిన్ను అడవులకు వెళ్ళమని చెబుతున్నాడు. హ్మ్. తల్లి ఆమె చెప్పిందంటే తండ్రి ఆజ్ఞ అయి ఉంటుందని తెలిసి గ్రహించాడు. హ్మ్. సరే వెళ్ళాడు. హ్మ్. ఆ అడవులకి వెళ్ళకపోతే రాముడు అనేటటువంటి వాడు, రాముడు గురించి మనం ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరాలు ఉండవు. అవును. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది మునుల్ని కలిశాడు. హ్మ్. అత్రి, హ్మ్. భరద్వాజ, హ్మ్. గౌతముడు, హ్మ్. ఇట్లాంటి మహామహామునులందరూ ఆశ్రమాల్లో ఉంటూ ఉంటూ వెళ్ళారు. హ్మ్. వాళ్ళు ఎన్నో చెప్పారు, హ్మ్. ఎన్నో చెప్పారు, మంచి విషయాలు, హ్మ్. ధర్మ సూక్ష్మాలు చెప్పారు, ధర్మ పద్ధతి చెప్పారు. హ్మ్. అవన్నీ అవన్నీ నేర్చుకున్నారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓహో, కైక ఎంత గొప్పది. హ్మ్. ఇవన్నీ నేను తెలుసుకోవడానికి, ఈ నేర్చుకోవడానికి. ఇది ఎక్కడొస్తుందంటే తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పుష్పక విమానంలో 14 ఏళ్ళు అయిన తర్వాత హ్మ్. పుష్పక విమానాన్ని దిగుతారు. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయ వీళ్ళందరూ నిల్చుంటారు. హ్మ్. రాముడు వెళ్ళి ముందు కైకమ్మ పాదాలకు నమస్కరిస్తాడు. హ్మ్. ఇదేంటి నాయన, నాకు మీ అమ్మగారు కౌసల్య నీ కన్నతల్లి. హ్మ్. లేదమ్మా, ఆమె మామూలు భౌతిక జన్మ ఇచ్చింది, నీవు అసలు నాకు మంచి జన్మ ఇచ్చింది. నువ్వు కానీ అడవులకు పంపకపోతే హ్మ్. నాకు ఇంత ధర్మం తెప్పేవాళ్ళ మునులు, హ్మ్. ఇన్ని విద్యలు తెలుసుకునేవాడినా, హ్మ్. ఇంత అస్త్రశస్త్రాస్త్ర కోవిదుడయ్యేవాడినా, ఇటు హనుమంతుడు లాంటి మహానుభావుడితో పరిచయం ఏర్పడేదా, అంతటి సముద్రానికి వంతెన కట్టగలిగేవాడినా, అంతటి దురాత్ముడైనటువంటి రావణుని సంహరించగలిగి లోకంలో పేరు తెచ్చుకోగలిగి లోకంలో అపనింద కలిగినా కూడా ఆమెని అగ్ని పునీత అని నిరూపించగలిగేవాడిన హ్మ్. నువ్వమ్మా నాకు తల్లి హ్మ్. హ్మ్. నమస్కరిస్తాడు అది రాముడు.